హలో డాడీ, రేపు వస్తున్నారా? గిఫ్ట్ తేడం మాత్రం మర్చిపోవద్దు. రే ఎంతసేపు రా రావడానికి, తొందరగా రా నువ్వు. ఒకటి అమ్మ పోలీసుడు కళ్ళు కనబడతలేదురా. ఎల్లబే చాలా టైం అయిపోతుంది, ఇంకా ఎవడో లిఫ్ట్ ఇవ్వడానికి రాలేదు ఈరోజు. ఎవడో వస్తున్నాడు. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఏంటి అన్ని బాగానే ఉన్నాయి, పెట్రోల్ కూడా ఉంది, ఎందుకు అయిపోయింది? నన్ను ఏమన్నా స్టార్ట్ చేయమంటారా? నాకే అవ్వట్లేదు, మీకు స్టార్ట్ చేసేస్తారు ఏంటి? ఏమో అవుద్దేమో. దా స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసేస్తానంట. ఏంటి మనకు స్టార్ట్ అవ్వలేదు, ఇడికి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైనా లిఫ్ట్ ఇస్తారా? సరే ఎక్కువ. ఆపండి 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 ఆపండి. ఏంటయ్యా హెల్మెట్ హెల్మెట్లు కూర్చుంటే కూర్చో, దిగిపోతే దిగిపో. తర్రా బాదా. మోహిత్, నీకు ఒకటి తెలుసా? రేపు మా డాడీ వస్తున్నారు. నాకు పెద్ద గిఫ్ట్ చేస్తున్నారు. అబ్బో, చూసారంటాడు 30 వెళ్ళాల్సినాడు 60 వెళ్తున్నాడు. 60 ఏంటి, ఇప్పుడు నేను 80 వెళ్తాను చూడు. 80 ఏంటండి? అండి అంత స్పీడ్ వద్దండి. అండి 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 అంత స్పీడ్ వద్దండి, అంత స్పీడ్ వెళ్ళకూడదండి. అబ్బా ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంత స్పీడ్ వద్దంటారు? అందుకే స్పీడ్ వెళ్ళకూడదు. సరే కానీ ముందు మీరు బండి వెనక్కి లాగండి. సర్లేదా. ఏంటి నొప్పులు దుబ్బేస్తున్నాయి. ఇంకా లాభం లేదు, ఏసీల్సిందే. ఏంటి మళ్ళీ బండి ఆపేశారు? ఒకసారి దిగు దిగు. ఇదేంటండి? యుద్ధ వీరుల కోసం. మీరు డ్రైవింగ్ చేయరండి, ఏంటండి పనులు? చేసేది నేను కదా, నువ్వు పదా. అమ్మా, నానేంటి ఇంకా రాలేదు? వస్తానన్నారు. ఏం బాబు, ఏంటి ఏంటి బాగానే ఉన్నావా? ఎందుకండి ఇలా తాగడం, ఇలా బండి అప్పుడు ఎందుకు? నేను బాగానే ఉన్నాను కానీ ఓ నచ్చ దొబ్బుతున్నావు. నేను ఎక్కడ దింపాలి చెప్పు. ఆపండి 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 ఆపండి. ఆగండి 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 ఆగండి. మళ్ళీ ఏంటి నస? మీకు చిన్న కథ చెప్పాలి. చెప్పు. నేను మా అమ్మాయి పుట్టినరోజు అండి, చిన్న గిఫ్ట్ అడిగింది. అలా బయటకు వచ్చానో లేదో మీలాగే స్పీడ్గా వచ్చి గుద్దేశారు, అలా ఎగిరిపోయాను. అయితే ఇప్పుడు ఏమైంది? ఏంట్రా చూస్తున్నావు? ఈరోజు ఏం చేసావు మర్చిపోయావా? సిగ్నల్ దాటుతున్నావు, స్పీడ్ లిమిట్ పెంచుతున్నావు, తాగేసి డ్రైవ్ చేస్తున్నావు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీ వల్లే నాలాంటి వాళ్ళు అన్యాయంగా పోతున్నారా. నా వల్ల అన్యాయంగా పోవడం నేనెవరిని చంపాను? ఈరోజు నువ్వు చేసిన తప్పులకి ఎవరో ఒకళ్ళ ప్రాణం పోయేది. ప్రాణం విలువ తెలియని నీకు బ్రతికే అర్హత లేదు, అందుకే నిన్ను చంపేస్తున్నా. అన్నా నేనెవరిని చంపలేదన్నా. అన్నా నేనెవరిని చంపలేదన్నా. అన్నా నన్ను చెప్పొద్దన్నా. అన్నా అన్నా నన్ను చెప్పొద్దన్నా. అన్నా నన్ను చెప్పొద్దన్నా. అన్నా నన్ను చెప్పొద్దన్నా. నన్ను ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి అజాగ్రత్త మన ప్రాణానికి ముప్పు కావచ్చు. అందుకే హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ నియమాలని పాటించండి.
మద్యం సేవించి వాహనం నడపకండి. మీరు క్షేమంగా ఇంటికి వస్తారని ఎదురు చూసే కళ్ళను జీవితాంతం కన్నీళ్ళు పెట్టేలా చేయకండి.